సో డియర్ స్టూడెంట్స్, ఫైనల్లీ ఎన్టీఏ నుంచి జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి. మీ అందరికీ చెప్పాను, అడ్మిట్ కార్డ్స్ వచ్చినట్టయితే ఫస్ట్ నేను తెలుగు కమ్యూనిటీ నుంచి నేనే అప్డేట్ ఇస్తాను. నేనే అప్డేట్ ఇచ్చాను, 2 లైవ్లు క్రియేట్ చేశాను. అండ్ అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత కూడా మీకు లైవ్లో వచ్చి మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేశాను. దాని తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఇంకా మనకి డౌన్లోడ్ అనేటువంటి చేసుకోలేదేంటి అడ్మిట్ కార్డ్ అనేటువంటి కొంతమంది స్టూడెంట్స్కి డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది స్టూడెంట్స్కి మేబీ ప్రాబ్లం రావచ్చు. ఇంటర్నెట్ కొంచెం బాగా ఫాస్ట్గా ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళి మీరు ట్రై చేసినట్టయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. 2-3 సార్లు ట్రై చేయండి. సమ్ టైమ్స్ పాస్వర్డ్ రాంగ్ అని క్యాప్చా రాంగ్ అనేటువంటిది వస్తుంది. బట్ కీప్ ట్రైయింగ్, ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్ అటు ఇటున మనకి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్స్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీబడి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. అది ఎలా కనిపిస్తుంది అంటే, డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అందరూ చూడొచ్చు, ఇదిగో ఇలా కనిపిస్తుంది మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. దీన్నే మనం అండర్ టేకింగ్ ఫామ్ అంటాం పిల్లలు. సెల్ఫ్ డిక్లరేషన్ లేదంటే అండర్ టేకింగ్ ఫామ్. దీని లోపల మీరు చేయాల్సినటువంటి 2 విషయాలు ఏంటంటే, నంబర్ 1 ఎవ్రీబడి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ట్యాబ్, రైట్? ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మంచిగా మీరు ఏదైనా ఫోటో ఏదనంటే మరి ఇప్పుడే దిగి ఫోటో పెట్టకండి. ఇదిగో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ లోపల ఏదైతే ఫోటోని మీరు అటాచ్ చేశారో అప్లై చేసేటప్పుడు అదే ఫోటోని మీరు ఇక్కడ అప్లై చేయాలి. సేమ్ ఫోటో ఇక్కడ మీకు క్లియర్గా రాసి పెట్టుంది చూడిగో, క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. క్యాండిడేటెడ్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అంటే అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అప్లోడ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఫోటోని ఇక్కడ మనం స్టిచ్ చేయాలి, అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలు, నెక్స్ట్ వన్ చూడండి. ఇదిగో ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి థంబ్ ఇంప్రెషన్ అంటే వేలి ముద్రని పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి థంబ్ ఇంప్రెషన్ని పెట్టాలి. రైట్ హ్యాండ్ది పెట్టకండి, లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పెట్టాలి. అండ్ ఇదిగో థర్డ్ ట్యాప్ కదా, పొరపాటుని ఇక్కడ ఏం ఫిల్ చేయకండి, దీన్ని ఇలాగనే ఖాళీగా ఉంచండి. ఎందుకంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి పిల్లలు. అది కూడా ఇంటి దగ్గర కాదు, ఇన్విజిలేటర్ ముందు మీరు సిగ్నేచర్ చేయాలి. దీన్ని ఇలాగనే ఉంచండి పిల్లలు, ఇక్కడ ఏం చేయకండి. ఎందుకంటే ఇది ఇన్విజిలేటర్ సమక్షం లోపల ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి విషయం. సో ఇదేంటి చెప్పండి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించినటువంటి అంటే అండర్ టేకింగ్ ఫామ్కి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ అనేటువంటివి మీ అందరికీ క్లియర్ అయిపోయింది అనుకుంటాను. ఓకేనా? అండర్ టేకింగ్ ఫామ్ అనేటువంటిది ఇలా ఉంటుంది, అడ్మిట్ కార్డ్తో పాటే వస్తుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు, ఇదిగో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇంకొకటి ఉంటుంది, పొరపాటును కూడా అది ఫిల్ చేయకండి. ఇదిగో ఎవరికైతే ఆధార్ ఉంటుందో వాళ్ళు ఇంతకుముందే ఫిల్ చేయాలి. ఓకేనా? నాన్ ఆధార్ ఆధార్ కార్డ్ లేని క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఇంకా ఫిల్ చేయకండి పిల్లలు. అది ఇదిగో మనకి ఇదిగో నాన్ ఆధార్ స్టూడెంట్స్కి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పిల్లలు, ఇదిగో డిక్లరేషన్ ఫామ్ అనేటువంటి మీకు చూపిస్తే చూడండి. ఇదిగో డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్. ఓకే, నాన్ ఆధార్ క్యాండిడేట్స్కి ఇదిగో డిక్లరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. హియర్ బై ఇదిగో మనకి ఇక్కడ మీ నేమ్ రాయాలి, దాని తర్వాత ఇక్కడ ఫాదర్ నేము, దాని తర్వాత ఇక్కడ మదర్ నేము. ఓకేనా? దాని తర్వాత మీరు ఇక్కడ ఏవైతే ఇమేజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ నాట్ మ్యాచింగ్ విత్ ద ఫేస్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. అంటే ఒకవేళ ఇమేజ్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో అప్లికేషన్ ఫామ్లో అది ఒకవేళ మనకి మ్యాచింగ్ అవ్వట్లేదు అనుకో, దానికి రీజన్ ఏంటి, బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ ఆర్ పూర్ క్వాలిటీ ఇమేజ్ అప్లోడ్, ఇన్కరెక్ట్ ఇమేజ్ ఏది అప్లోడ్ చేస్తారో దానికి ఇక్కడ టిక్ చేయండి, రైట్? ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే. ఓకేనా? నెక్స్ట్ పిల్లలు ఇక్కడ అప్లికేషన్ ఐడి మీరు ఫిల్ చేయండి. ఇక్కడ మీ రూల్ నెంబర్ అడ్మిట్ కార్డ్ పైన వస్తుంది. దాని తర్వాత ఏంటి మనకి క్యాండిడేట్ నేము, దెన్ ఇక్కడ ఐడి ప్రూఫ్, ఏ ఐడి ప్రూఫ్, ఆధార్ కాకుండా ఇంకే ఐడి ప్రూఫ్ మనం యూజ్ చేసిన ఐడి ప్రూఫ్, అదేవిధంగా మనకి ఐడి నెంబరు, డేటు, ఎగ్జామ్ డేటు, అదేవిధంగా షిఫ్ట్ డేట్, అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ చేసేయండి. ఓకేనా? ఇదిగో మిగిలినవి ఇది మనకి అఫీషియల్గా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేయొద్దు. ఓకేనా? కింద ఉన్నటువంటి ట్యాబ్స్ అన్ని కూడా ఇది మీరు యూజ్ చేసేటువంటి కాదన్నా, ఎవరు మనకి ఎన్టీఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ వాళ్ళు యూజ్ చేసేటువంటివి. ఓకేనా? ఇది మీరు యూజ్ చేయకూడదు. సో క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించినటువంటి అన్ని అయిపోయినాయి పిల్లలు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీబడి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. కొందరికి అప్లికేషన్ అసలు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూసి నేను వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.